పెళ్లైన తర్వాత పిల్లల కోసం ఎదురుచూడటం సహజం. కానీ ఏళ్లు గడుస్తున్నా కడుపు పండకపోతే, గర్భధారణ ఆనవాళ్లే కనిపించకపోతే ఆ దంపతుల మానసిక వేదనను మాటలలో చెప్పలేం. తమ కడుపు పండాలని, పండంటి సంతానం కలగాలని కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కులు కడుతూ ఉంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కడుపు పండే సూచనలేమీ కనిపించవు. వైద్య పరీక్షల్లో కూడా ఇద్దరిలో ఏ లోపమూ లేదని, శారీరకంగా అంతా బాగుందనే తేలుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా పిలుస్తారు డాక్టర్లు. కారణం తెలియని ఇలాంటి సంతాన రాహిత్యం విషయంలో ఏం చెయ్యాలో, సంతాన సాఫల్యత కోసం ఎలాంటి చికిత్సలు అవసరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే కారణం లేదు అని కాదు, మనకి కనిపించే కారణం లేదు అని. అలానే కనిపించని కారణాలు ఏముండొచ్చు? మొదటిగా అండం గురించి తీసుకుంటే, మనం అన్నం విడుదలవుతుందో లేదో చూసుకుంటున్నాం, కానీ అన్నం క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఆ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత స్పర్మ్తో ఫర్టిలైజ్ అవ్వగలుగుతుందా లేదా అన్నది తెలియదు. అలానే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో లేదో చూసుకుంటున్నాం, కానీ ట్యూబ్ అనేది మూవ్ అయితేనే అక్కడ ఫామ్ అయిన ఎంబ్రియో యూట్రస్లోకి వస్తుంది. సో ట్యూబ్ ఫంక్షన్ ఎలా ఉందో లేదో చూసుకోవట్లేదు. అండ్ గర్భసంచి లోపలికి పిండం వచ్చాక ఎప్పుడైనా ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మనది కాని దాన్ని రిజెక్ట్ చేయడానికి చూస్తుంది. కానీ ప్రెగ్నెన్సీలో ఒకటి మాత్రం, ఆ పిండం హాఫ్ హస్బెండ్ది హాఫ్ వైఫ్ది అయినా సరే యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నమాట. సో వీటిల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే రిసెప్టివిటీలో, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆ పిండం అనే దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. అలానే పిండం లోపల జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అండ్ వీర్య కణాల కౌంట్, కదలికలు అన్నీ చూస్తున్నాం, కానీ దాని లోపల డిఎన్ఏ ఎలా ప్యాక్ అయ్యి ఉంది, ఇవన్నీ అలా మనకు కనిపించవు. అలానే స్పర్మ్ యొక్క జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, క్వాలిటీ ఎలా ఉంది అన్నది మనకి బేసిక్ ఫర్టిలిటీ టెస్ట్లో తెలియదు అనమాట. సో ఇలా మనకి తెలియని కారణాలు చాలా ఉండొచ్చు. అవన్నిటి వల్లను కూడా ప్రెగ్నెన్సీ రాకపోయి ఉండొచ్చు అనమాట. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంటే పిల్లలు పుట్టరు అని కాదు, మనకి బేసిక్ ఫర్టిలిటీ టెస్టులు నార్మల్గా ఉన్నాయనే అర్థం. కానీ కారణాలు ఇంకా లోపల చాలా ఉండొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే, వీళ్ళకి మిగతా ఫ్యాక్టర్స్ని అసెస్ చేసుకుంటాం. అంటే ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, వీళ్ళ ఏజ్ ఎలా ఉంది అన్నీ చూసుకుని వీళ్ళకి ఫస్ట్ మనం ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేస్తామన్నమాట. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న దంపతులకి ఫస్ట్ మనం రికమెండ్ చేసే ట్రీట్మెంట్ ఐయుఐ, అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది చేయడం వల్ల నార్మల్గా వీర్య కణాలు ఇక్కడ డిపాజిట్ అయ్యేవి మనం గర్భసంచి లోపల దగ్గరగా పెడుతున్నాం కాబట్టి ఈ వీర్య కణాలు అండాశయం నుంచి విడుదలైన ఎగ్కి అతి చేరువలో ఉంటాయి. అండ్ ఎగ్ రిలీజ్ అయిన టైంలో పెడుతున్నాం కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుందన్నమాట. న్యాచురల్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ రానప్పుడు, అంటే వీళ్ళకి 0% ఛాన్స్ ఉంటే, మనం ఐయుఐ పద్ధతి ద్వారా దాన్ని 10 నుంచి 15% వరకు పెంచుకోవచ్చు అన్నమాట. ఇలా మనం ఒక 3 సైకిల్స్ వరకు ట్రై చేస్తే సక్సెస్ రేట్ అనేది 30% వరకు ఉంటుంది. కానీ ఈ ట్రీట్మెంట్ కన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ, అంటే ఫుడ్ అండ్ ఎక్సర్సైజెస్ చేస్తూ మనం ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి.